పైసలు కోసం చూపడు పైసలు ఎక్కడైనా ఏం చేస్తుందో ఇట్లా. వెంకటామా, ఏ వెంకటామా, ఈ నీళ్ళు తీసుకురాయే. సరే సరే. ఎన్ని కట్టలు కొట్టినామని రూపాయింది నీకు. దూప కాగా ఆకలి కావాలి ఏం కాగా ఏమంటో ఏమను పట్టు. ఇగో ఓ అక్కడ దొరకు. అవు గాని రాత్రి అమ్మ అన్న ఫోన్ చేసిర్రు. ఏందంట? పక్క ఊర్లో జాతర అవుతుందంట. అయితే అయితే అంటే జాతర పోదాం అందరం. జాతరకే నేను రాను. పోదాం అందరం. నేను రానే. పోదాం అంటే నేను రాను. మీ ఇంటికి వస్తే మీ 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 అన్న మీ అమ్మ అసలు ఏం మర్యాద చెయ్యరు, ఏం చేయరు. మీ అన్నగాడేమో దోస్తులేమో ఊరు పోటు తిరుగుతాడు. అసలు బావ వచ్చినట్టు పట్టించుకోడు, ఏం చేయడు. ఒక దావత్ ఇస్తాం, బావకు తీసుకుపోదాం, ఏమైనా మంచి కూర్చో పెడదాం, 4 బీలు తాదాం, తాపుదాం, ఇంత కూర తిన పెడదాం, కాల్చిన కూర అని అనే అన్నాడు. మీ మీ ఇంటికే వస్తే నాది రాను నేను. కదా ఫోన్ చేసిరు కదా. ఫోన్ చేసిరు కానీ నేను రాను. వాళ్ళు మర్యాద ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మా వాళ్ళకి చెప్తాలే మర్యాద ఇస్తారు. నువ్వు చెప్పినా కూడా వినరే మీ వాళ్ళు. నాకు అట్లా మర్యాద ఎంతోనే నేను రాను. ఇప్పుడు నా మాటను మమ్మల్ని ఎందుకొని ఎక్కడ వండినావు? తీసుకెళ్తా కోపం వస్తుంది కదా నాయన. అరే రే వస్తు నాగే ఎందుకు అట్లా పోతున్నావు కోపం మీద? పోదంగా నాకు సరే పోదంగా అందా. ఇక రావే పోదంగా అందా. కూర్చో. ఓరు నీ ఇగో పోదాం, జాతర పోవాలి కదా. సరే పోదాం. ఉప్పు పో, తయారుగా పో, పోదాం. పో పో తయారుగా పో. కానీ చెప్తున్నా చూడు ఇక్కడ ఆడగాన నాకు మర్యాద తక్కువ కావాలి. నేను నాన్న ఇడిచిపెట్టి వస్తా నేను. మీ అన్నగానికి ఏం చెప్తావో చూడు. ఆడ నన్ను ఇడిచిపెట్టి దోస్తులు అక్కడిగా తిరిగి నాకు కర్రె పడతావు అని నేను నాన్నే జాతరలు వేస్తే వస్తా. పోనాడు రెడీగా పో. ఎంతసేపు రెడీ అవుతారు తండ్రి కొడుకులు? రాండి తొందరగా. వస్తున్నా ఆగదు. బారా మీ అమ్మకి అస్సలు అబ్బా, మీ అమ్మ పుట్టింటి కంటే అస్సలు ఆగనే ఆగదురా నాయన. పువ్వు కూడా సరిగా తినని ఇకపై. చెప్పులేసుకో. ఎంతసేపు తాళం వేస్తావు? ఇంట్లో వజ్రాలు ఉన్నాయా? తొందరగా ఆగే. బారా పిల్లగా. పదిగారింటి కంటే ఆగనే ఆగదురా. అమ్మమ్మల ఇంటికి పోతున్నాం కదా, ఆడ తిందాం. ఈడెందుకు ఉండాలి చెప్పు. మన ఎంత తినేవాళ్ళ మిగులుతాయి. నడు పిల్లగాడు ఆకలి కూడా. ఈ బండి కూడా మా అమ్మలు పెట్టింది. తొందరగా స్టార్ట్ చేస్తున్నా. ఆగే స్టార్ట్ చేయి. ఆకలి అవుతుంది. మీరు కూడా ఆకలి చాగదు. పిల్లగా డాడీ ఆకలి అవుతుంది, తొందరగా 60 తిండు ఆగరా. అనుకున్నారా? అమ్మ చెల్లెలు బాగా ఫోన్ చేసినావా? సరే బిడ్డ వచ్చింటారు, దగ్గర వచ్చింటారు.
నేను చూసిన మా బావ నువ్వు చెల్లెలు ఒక్కదాన్ని విడిచిట్ అయిపోతున్నాయి. ఎప్పుడు వచ్చినా మందు కావాలంటాడు, కూరగాయలు అంటాడు, ఊరికే సతాయించుకుంటుంటా బావా. అట్లా అంటే ఎట్లా రా? చెల్లెలు కావాలి, బాగా కావాలి, తింటే కూడా మంచిగా ఉంటది. ఇద్దరు తింటే వచ్చినాయి కదా బావా, రావాలి, ఇద్దరు రావాలి తినాలి పోవాలి బిడ్డ. అట్లా అనొద్దు. ఊగినెత్తి ఇద్దరు అలా చూడొద్దు. నా నెత్తి బతుకు తింటే వస్తాయి బాబు. అందుకే నేను మన దోస్తులు పోతాను బయట. అట్లా పోవద్దు బిడ్డ, బాగా నక్కని చూడాలి. అమ్మా బాగున్నావా? ఇప్పుడు శుభా వచ్చినా ఇప్పుడే అనిపిస్తలేదా? కనిపిస్తుందా? కడుతుందా కదా? కడుక్కుంటా. కడుక్కోకపోతే స్నానం చేసే వచ్చిన ఇంకేం కడుకుంది. అరే దుమ్మ అయింది కదా బాబా, బండి మీద వస్తుంటా. నేను నడుచుకుంటూ వచ్చిన బండి వినేగా వస్తే ఎప్పుడు ఇట్లేమద్దు తమాషాగా కడుతుందా? కడుక్కుంటానే. కడుక్కోకపోతే ఏం చేస్తా? ఎవరు రాలేదు బావా. ఆటో కొన్నారా? పనులు లేకనే మొన్న ఆటో కొన్నా బాబా. నా కట్టిన పైసలు ఎన్నిక కాదు కానీ ఆటోలు అయితే కొత్త కొత్త ఆటోలు కొంటారు మీరైతే. ఉండలే బాబు, జాగ్రత్త మంచి మాటలు జాగ్రత్త చూస్తున్నాం. నేను మర్యాదకి ఏమైనా తక్కువ చేస్తే సరే బాబు. అమ్మ పానం బాగుందా? అందరు బాగున్నారా? బాగుంది. ఆటో ఎప్పుడు కొన్నారు? పైసలు లేవా అన్నారు? మొన్న తీసుకురాడమ్మా, మేము ఇచ్చే పైసలు ఇస్తా ఉండే. అతను ఇంటి అతను కూరేవా కొంచెం ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడు వచ్చిన అమ్మ జాతరకు పోదామని ఫోన్ చేసింది. జాతరకు అందరూ తీసుకోతారా? పోదాం అడిగా పో. అయితే రెడీ తప్పని పోయి వద్దే తయారైరా. ఇంకా తయారైరా మీరు అసలు వెళ్ళండి అమ్మా, ఉదయించిన తొందరగా వెళ్ళండి, పోదాం జాతరకి. వద్దా మా ఆయన వస్తలేడా? వస్తున్నా వస్తుంది వెనక వస్తుంది మా ఆయన. ఇంకా పోదాం. పొద్దు నుంచి తిండి పెట్టాలి, ఆకలి అవుతుంది. చెప్పనా? ఏమై గిన్నెలు బొప్పులు అనుకుంటే తిరుగుతుంది. ఓడేమో కట్టెలు కానీ అక్కనే వాయే ఇంకా వస్తలేరు. పొద్దుగాలు వచ్చినాయి తప్పుక్కడి అన్నం పెట్టలే, ఏం పెట్టలే, తూపు అవుతుంది. తొందరగా కానీ ఓకే పట్టు. ఆకలి అవుతుంది. ఏయ్ కరా చెప్పవా? కూర్చో. చెప్పు. ఇక కట్టెలు అవి ఇవి చికెన్ తెస్తున్నా, మటన్ తెస్తున్నా, అవే తిరుగుకుంటూ ఉంటావా? చాలా కదా బాబు, వాళ్ళకు కావాలంటే ఏమంటుంది. తూపు అవుతుందిరా నాకు. బాబా నీళ్లు క్యాన్కున్నాయి తాగు. ఆ దూప కాదు, ఇంకే ఈ దూప అవుతుంది. పా పోదాం పా. కొంచెం పొద్దుగాల కూడా ఇంటికాడ కూడా సరిగ్గా తినకుండా తోలుకొచ్చింది మీ చెల్లెలు. సరే బాబు, పా నడు పోదాం పా. పోదాం పోదాం. పైసలు అయితే బల్బాగా పెట్టుకో. పెట్టుకుని ఉండే కదా. నడు చెప్పండి. తొందరగా ఆకలి అవుతుందిరా నాయన. మాక 2 కిలోలు కావాలి. చికెన్ మటన్ రోటి ఫ్రై మటన్ ఫ్రై ఎంత? మాకైతే చికెన్ 2 కిలోలు కావాలి. 2 కిలోలు మా బాగా తెస్తాడు చూడు పైసలు. చాలా బాగుంది. 2 కిలోల కూర ఈరోజు కడుపుండా తినాలి. ఇప్పుడే ఇగో తినకనే చేతుల గిలాసాలు కూడా ఉంటాయి, జారిపోతున్నాయి. ఇగో మంచిగా తాగాలి, మంచిగా తినాలి. ఏ బాగుంది అంటే నీ ఇలా ఉండాలి ఈరోజు. అరే ఎంత దూరం చూసుకోపోతావు? అరే ఆ నుంచి నడిచి పెట్టి కూర్చున్నావు. ఈడనే కూర్చున్నావు పట్టి. ఇంకా ఇక్కడ కూర్చున్నావు పట్టు. నడిచి కాలు గుంజే.
కూసో కూసో తాదాం కూసోరా నాన్న దూపైతుంది. బామర్ది మంచోడు 2 తెచ్చిండు. ఇకనే కొన్నా బావ. పోయిరా నాయన పోయి గొంతు ఎండకపోతుంది మంచిది. పోయి సుందరపోయి పోయి నిలువు పోస లాగు బావ. తొందర ఎందుకు? ఏ బావా ఆ కోడి చచ్చిపోయింది, ఎక్కడ పారిపోదు. నిదానం తిరిగి మెల్లగా, ఏం కాదు. ఏ కావాలంటే తెప్పిస్తా. నిదానం మంచోడు బాగుంది నువ్వు. ముఖం చూస్తే నల్లగున్నావు కానీ చాలా మంచోడు. నీ మనసు చాలా మంచిది, నీకు తెలియదు. ఇది అయిపోయినాక ఇంకా చెప్పి బాగుంది. సరే బాబు. బాగుంది. చెప్పా. నాకు మందు కావాలి ఇంకా చెప్పి. హాఫ్ తెస్తే హాఫ్ లో నాకు 90 పోసి మొత్తం మొత్తం నీవే తాగుతుంది. అది కడప బాయ 2 కిలోల మటన్ తెచ్చి మటన్ మొత్తం నీవే తింటి. ఒక్క ముక్క ఉంచుద్ది నాకు. చెప్పవా? తెప్పిస్తావా? మీ చెల్లెలకి ఏట్లు పడతాయి, నువ్వు తెప్పియాలి ఇప్పుడు. లేదు బాబా, మంది అయిపోయింది. నాకు మంది ఎక్కువైందా? అవును. మందు తెప్పి ఫస్ట్ కూర తెప్పి. కూర అయిపోయింది బావా. తెచ్చి 2 కిలోల మటన్ తెచ్చి అందులో ఒక ముక్క తిన్నా. ఉన్న మొత్తం నీవే తింటివి. అది ఇంతకు కడప బాయ్ ఏంది మందు ఆఫ్లా నాకు పెగ్గి వస్తుంది. ఆఫ్ మొత్తం నీవే తాగుతుంది. నాకు మందు కావాలి ఇప్పుడు, లేకపోతే డొక్కలు పడుస్తా. చెప్పి నాకు మందు కావాలి, నాకు మందు కావాలి. మంది అయిపోయింది. పంప నాకు మందు కావాలి, నాకు మందు కావాలి. పంప నైట్ మందు కావాలి ఇప్పుడు, నాకు కావాలి. ఇంకా పాటలు తెప్పి ఇంకో 2 కిలోల కూర కలిపి ఇంకా కావాలి. మీ చెల్లెలతో పోతే చెప్పి ఇప్పుడు నాకు కావాలి. దేవురా నీకు నా చే పట్టుకుంటావా? మధ్య ఎక్కువైందా నాకు 2 కిలోల కూర కావాలి. ముందే చెప్పు ఫుడ్ కదా. అసలు బాగుండదు చెల్లెలు ఒక్కదాని దొరకరాని చెప్తుంటే మా అమ్మ ఎంత తాగినా కుర్తి లెక్క కడుపులో కోతనే ఉంది. ఎంత తిన్నా తింటేనే ఉన్నాడు. ఎటువంటి బాగా దొరికినాయి కదా నాకు. నాకు మందు కావాలి. రామచంద్ర మా బావ మందు తెప్పి మందు తెప్పి. ఎక్కడికైనా వచ్చి మా ఇంటికి తింటాడు, ఇంత తాగుతాడు. మీరు అవసరం ఎందుకు వచ్చిండు మా ఇంటికి? తిని తాగుతాడు, తీసుకుపోయా వాడేస్తా. లేవు తెచ్చినా మందు తెచ్చినవా? తెచ్చిన మందు చెప్పేసుకో. నాకు మందు తెచ్చినవా? చెప్పేసుకో. ఈ కాదు బావా, ఆయన పిల్లలు చెప్పు మంది చేసుకో బావ. ఆకలి
చిన్నదా నాకు వైఫ్ తీసుకో సాగు తీసుకో సాగు కనుకో గుర్కా ఆగి మా చెల్లితో చెప్తాను సంగతి ఇట్లా గుర్తుతో ఎట్లా ఆడుతున్నా తెల్ల మా చెల్లితో ఇట్లా ఉంటుంది గురికైతే నాకైతే చేయాలి ఉండదు ఇట్లా వెళ్ళిపోతా బయటికి సంగతి మరి చెల్లి ఆ మనిషితో ఎట్లా చేస్తా సంసారం నువ్వు ఏమైందన్నా అరే ఏం కావాలన్నాడా ఇటు తాగుతాడు ఇంకా కావాలన్నాడు ఉన్న పైసలు మొత్తం అయిపోయా ఉన్న పైసలు పోవు చదువుకోపా దేశం ఉన్న పైసలు అయిపోతాయి తమ్మా పోదాం పా అన్న. పోదాం. తమ్మా అదేనా మా వాళ్ళు పిలుస్తా రారా మీ నాయన లేసే ఉన్న పైసలన్నీ అయిపోగొడతాడు మీ నాయన లేసే ఉన్న పైసలన్నీ అయిపోగొడతాడు రా సరేనా ఇలా నలవసలు చిన్న సైజు లేవన్నా బొంగులు కుట్టినాలు అన్న ఎంత అన్న పావు కిలో ఇవ్వాలి జిలేబీ ఎంతనా లడ్లు అన్న బాదుషాలు అవన్నీ ఎన్ని పావు కిలో అవి బాదుషాలు ఇవ్వండి చెప్పనా ఆయన ఇక్కడ ఇరికిచ్చే అక్కడ ఉన్నాడు వెల్కమ్ టు పాలమూరు ముచ్చట్లు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.